నిత్య దీపారాధన, నిరంతర దైవస్మరణ వీటి వల్ల కలిగే లాభాలు అంతా ఇంత కాదు. సర్వలాభాయ కేశవ, సమస్త లాభాలు కోరుకునేవాడు శివుణ్ణి కానీ విష్ణువుని కానీ ఆరాధన చేయటం ద్వారా ఖచ్చితంగా ఆయా లాభాలన్నీ అందుకుంటారు. అంతేకాక వనే రణే శత్రు జలాగ్ని మధ్యే, అడవిలో దారి తెలియనప్పుడు ఆ దారి చూపిస్తుంది. ఇవాళ గూగుల్ మాతను అడిగినా కూడా ఒక చోట కంటే ఒక చోటకు తీసుకుపోతుంది. అదే దైవానుగ్రహం ఉంటే మార్గం సులభమవుతుంది. రణే అంటే యుద్ధాలు, ప్రత్యేకించి యుద్ధాలు అక్కర్లే. ఇప్పుడు సంసారమే పెద్ద యుద్ధం. వీటిలో ఇలాంటి యుద్ధాల్లో మనకి విజయాన్ని ప్రసాదిస్తుంది నిత్య దీపారాధన, నిత్య దైవ స్మరణ. అంతేకాదు వనే రణే శత్రు జలాగ్ని మధ్యే, జలగండాలంటే ప్రత్యేకించి నదీ తీరాలు, సముద్ర స్నానాలు అనే కాదు, నెమ్ము ఇవి కూడా జలగండాల్లో ఒకటనమాట. ఇలాంటి ఇబ్బందుల నుంచి కడతేరుస్తుంది జలాగ్ని మధ్యే. అలాగే మహార్ణవే అంటే సముద్రంలో దారి చూపిస్తుంది. సంసారాన్ని సముద్రాన్ని పక్క పక్కన పెట్టి చూస్తే సముద్రం చాలా చిన్నది, సంసారం చాలా పెద్దది. సముద్రానికి అవతల గట్టు తెలుస్తుంది, సంసారానికి ఎక్కడ మునుగుతామో, ఎక్కడ తేలుతాము, ఎక్కడ వృద్ధిలో ఉంటామో, ఎక్కడ అతఃపాతాలలో ఉంటామో అర్థం కాదే సంసారం. అందుకని ఈ సంసార సముద్రం నుంచి తరింపజేయటానికి మూలం నిత్య దీపారాధన, నిత్య దైవనామస్మరణ. అందుకే ప్రతి పదం కురుమే ముకుంద అంటారు కులశేఖరాల వారు. నేను మాట్లాడే ప్రతి మాటలో దైవస్మరణ రావాలి. అందుకే రామారావు, కృష్ణారావు, వెంకట్రావు దేవుడి పేర్లే పెట్టారు మనందరికీ. కాబట్టి అలా అయినా నా జాతి తరించాలి అని. వనేరణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ. పర్వతమస్తకేవ అంటే పర్వత శిఖరాలని అధిరోహించడం. పర్వత శిఖరాలు అధిరోహించడం అంటే అక్కడ ఎవరెస్ట్ శిఖరం ఇవనే కాదు. ఇవాళ విద్యాస్థానంలో శిఖరాగ్రాన్ని పొందాలని కోరుకోవటం, ఒక వ్యాపారం, ఒక ఉద్యోగం, ఒక వృత్తి, వీటిలో శిఖరాగ్రాన్ని చేరుకోవాలి అంటే ఆ యొక్క నువ్వు నిత్యము చేసే నిత్య దీపారాధన, ఆ తర్వాత ఈ దైవనామస్మరణ నిన్ను అనుగ్రహిస్తుంది. స్తువం ప్రమత్తం విషమస్థితం వా అంటే మనకి విషమం అంటే విషం చూసారా, తాగినప్పుడు కొంతమంది అయినా బతుకుతారు. ఆ విషం అంటే ప్రత్యేకించి ఎక్కర్లే. ఇవాళ మనం బయట కొనే పదార్థాలన్నీ విష పదార్థాలు, వేయించిందే వేయిస్తాడు, చేసిందే చేస్తాడు. వాటి ద్వారా ఫుడ్ పాయిజన్ అంటారు. ఇలాంటివి కాకోకుండా ఈ స్థానాల నుంచి మనకు కాపాడుతుంది. రక్షంతి పుణ్యాని పురాకృతాని అన్నాడు. ఆ పుణ్యం ఎక్కడి నుంచి రావాలంట? గతంలో చేసుకున్న పుణ్యం. ఇవాళ సుఖంగా అనుభవించాలి అంటే గతంలో ఏదో ఒక 100 రూపాయలు సంపాదిస్తే 50 రూపాయలు దాచుకున్న వాడంతా సుఖంగా ఉంటాడు వృద్ధాప్యం. 100కు 200 ఖర్చు పెట్టిన వాడంతా కూడా ఇబ్బందులు పడతాడు. అట్లాగే ఈ పుణ్యము కూడా మనం దాచుకోవాలి. ఆ దాచుకుంటే ఆ పుణ్యం ఇలా పీకల మీదకు వచ్చిన సమస్యల నుంచి అవలీలగా బయటపడేస్తుంది. అందుకని చక్కని నిత్య దీపారాధన చేయటం చాలా అవసరం. చాలామంది అంటూ ఉంటారు, మీరు పూజలు చేసిన కొద్దీ కష్టాలు పెరుగుతాయి అనేది ఎడారి మతాలు చెప్పే మాట. అది మత మార్పిడి కోసం చెప్పే మాట. దయచేసి నిత్య దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. కాదండి మేము ఆదివారం ఏదో కాస్త తినకూడనివి తినాలి, ఆ రోజు పూజలు మానేసామండి, అక్కడే పట్టింది. ఒకసారి ఆదివారం తింటేనే 7 జన్మల రోగిష్టి పడుగుతాడు. అది తప్ప మిగతా రోజులు తినచ్చు. ఒకవేళ తినినా పూజకి దానికి సంబంధం లేదు. అది ఆహారంగా మా బోటి వాళ్ళకి నిషేధం, మీ బోటి వాళ్ళకి కొంత అవసరం. కానీ ఇక్కడ దానికోసం ఈ పూజ రావడం అనేది కరెక్ట్ కాదు. అందుకని చక్కగా నిత్య దీపారాధన అలవాటు పడండి. దైవనామస్మరణ చేస్తే ఈ పుణ్యం అనేటువంటి ఒక బ్యాంకులో మనకు బాగా క్రెడిట్ వస్తుంది. దాన్ని వాడుకుంటాం మనం. ఎలాంటి సమయాల్లో? వనే రణే వనంలో దారి తెలియనప్పుడు, రణే యుద్ధ సమయాలు, శత్రు జలాగ్ని మధ్యే శత్రువాదులు, ఇంటి పక్క వారితో శత్రుత్వాలు, ఎదరవారితో శత్రుత్వాలు. అప్పుడు ఏం చేయాలట? శివనామస్మరణ చేసినప్పుడు అతి శత్రువు అతి మిత్రుండవు
వాళ్ళని వేరే ఏం తిట్టక్కర్లా. మనం తీసుకున్నాం అనుకోండి, అది మన దగ్గర ఉంటుంది. తీసుకోకుండా శివనామస్మరణ చేసామనుకోండి, తిరిగి వాళ్ళకి గుట్టేస్తారు. అందుకే ఎవరైనా తిడుతూ ఉంటే థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే మన పాపాలు తీసుకుంటాడు. పొగిడేవాడు ఉంటాడు చూసావా, వీడు మన పుణ్యాలు లాగేస్తాడు. అందుకని తిట్టేవాడికి ధన్యవాదాలు చెప్తే ఓం నమ శివాయ అనుకుంటే చాలు. గోడకి బంతేసి కొట్టావు, అది అక్కడ ఆగిపోయిందా, అది తీసుకోవాలి గోడ, తిరిగి మళ్ళీ నీకే తగిలింది. అందుకని ఎప్పుడు కూడా ఈ దైవ నామస్మరణ నిత్య దీపారాధన మనకి సద్గతుల్ని కలగజేస్తుంది. నిత్య దీపారాధన హృదయాలలో వెలిగించుకుంటారు చాలామంది, అంటే బాగా ప్రపన్నులు. మనకి ఇంకా ఎల్కేజీలోనే ఉంటాం భక్తిలో, ఎన్ని సంవత్సరాల వయసు వచ్చినా. అటువంటి వారికి నిత్య దీపారాధన ద్వారా నవవిధమైనటువంటి భక్తిని పొంది ఆ యొక్క పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతాం. జై శ్రీమన్నారాయణ.